അവരൊരുവായോ അവരൊരുവായോ തോമക്കുട്ടിയോ അവരൊരുവായോ മലയാള മഹത്തര നാട്ടുവീര മാർത്താണ്ഡ തേജ നമ്മ കൊട്ടായത്തിൽ വന്നിട്ടാർ വരണോ വരണോ మలయాళీ ఇది గర్రా రైట్ బజారా రే మలయాళి రే బందర్ సుధాకర్ ఏమ్రా ఏమైందిరా ఏమి వేషం ఎనదు వేషమిల్ల ഞാൻ ഒറിജിനൽ മലയാളി ഉവ്വ എൻ പേര് സുധാകർ അല്ല പവനക്കുടി പാലഘാട്ടനായൻ മമ്മൂട്ടിനെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി എന്താ കുട്ടിയോ என்ன நாயரோ സൗഖ്യമോ சௌக்கியம் இந்த நாயர் பிடிச்சிയോ குடிச்சு பைடிச்சு ஆறுதா ഞാൻ പിടിച്ചിയോ உங்கள் தேவன் யார் ഗുരുവായൂർ உங்க பண்டிகை ഓണം சாரோட Dress ഒരു ബനിയൻ ഒരു ലുങ്കി ഡ്രായർ മട്ടും വിഐപി பிடிச்சது ഒരു ബീഡി குடிச்சது ഒരു ചായ சாரோட படிப்பு തിരുവനന്തപുരം ஜோளே കാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ഒരു തോന പിടിച്ച് വിളയാടും സിന്ധു നദി എന്നീസേ അഴകിരിലേ കഥാക്കളിയും എന്ത് പഠിച്ച് സംസാരിയും നീ ആര് எங்க கேரள ராஷ்டிர சம்பிரதாய கதாகளில் பீபத்ச பயங்கர நாச்சாச்சாரிய ചെത്ത കഥാക്കൾ എടുത്തെടുത്ത് പാടുപോലെ ഓരക്കിള ചെയ്യോ இப்ப எனக்கு என்ன தாரி ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம் நான் எந்த ரோடு போனோம் எனக்கு பொங்குதே என்னடா என்ன ಬೇಕು ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓణం డొనేషన్ హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏం లిక్కు చెప్పటి పో ఈడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణ చేయి అసత్యమానా అంద కుట్టి నా కళ్యాణం చేయదు పక్షి అంద కొట్టి నా కళ్యాణం అచ్చో ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి నీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో నీకెందుకురా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు పురిటి ఖర్చు గౌన్ల ఖర్చు ఓణీ ఖర్చు లంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు చైర్మన్ వేసిన ఖర్చు పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈ రోజు దశమి ద్వాదశి వెళ్లే లోపు ఎవడైతే 75,000 రూపాయలు వండి నా కైలో కుడిపారో వాళ్ళకి ఈ పండు నా కుడుప సకల భాష వల్లమనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో కాదు లేపే డబ్బు కుడుకులే అన్న గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది పిట్ట వేద్దాం రెట్ట వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తుమో ఎంతయో 72,000 గుర్తువచ్చి పైన 2 చెడతా వరియో వందియో మేనేజర్ గారు దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను నిజాలు చెప్పినా ఏంటలేదండి, మీరేం చెప్పండి. మీరా ఇప్పటికీ బస్సు ఓన్ అయింది, ఇంకా కట్టన ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాట్లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు. మా అబ్బాయికి
పెళ్లి సంబంధం వచ్చింది, 100 బస్సులు కట్టం ఇస్తామన్నారు. నేనే వద్దనేశాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి, లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాటు లేదన్నారు. లేకపోతే చేసుకుంటాను. ఏమండి? పొగ పిల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు. మేనేజర్ గారు, ఆ 2 కోట్ల లోను రెడీ చేయండి, ఇంకో 50 బస్సులు కొంటాను. నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను, లోన్ ఇప్పించండి. అది ఆ మాట మీద ఉండండి బాబా, త్వరగా రండి, మనం మార్చేసుకుందాం. ఉండు ఇందాకేమన్నాను, 2 కదా, ఇంకో 2 ఇప్పించండి. అయ్యప్ప ఆగండి, మీరేం భయపడకండి. హలో, వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ. చెప్పమ్మా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా? చూడు, చెప్పమ్మా. డాక్టర్ గారు, ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్. తప్పకుండా నయమవుతుంది. నిజమా అండి? ఎస్, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంత ఇవ్వగలవు? డాక్టర్ అండి? హాయ్ గణేష్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్సాల వల్లే బాబడింది. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. ఏ గణేష్, సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద చాలంటే ఈడు చాలా డేంజర్ బాబు. ఈడు తీసుకెళ్ళి ముందర గణేష్. స్టాండ్ లో పడి చాలండి. ఈడు ఆగండి, ఈ సంగతి. సార్ మీకు సార్ మీకు అంటే ఈ పొట్టోడి సార్ ఇది క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. ఆహా, అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అయింది, పో వెళ్ళి ఆపరేషన్ చేసుకో. పో. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి, ఎరా, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? అమ్మగారి పేరు మీద అండి. ఎరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగరుండొచ్చు? 50 తులాలు పై మాట. మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా? స్థలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను, మీకు కోపం రాదుగా? నాకెందుకు కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రగాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడిన ఇప్పుడు ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వారింటికి వెళ్ళి వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ నేను వాడితో కలిసిపోతాను బేరం అంటాను పోయావా? ఒరేయ్, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకో నాన్న, గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలది ఏంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికర్లు మన చేత కదా. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తాను, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాటి గురించి మాకు తెలుసులేండి, ఫోన్ చేయాలి. గణేష్, ఏంటండి దాన్ని చూస్తా.
మన ఇద్దరం వెంటనే వెళ్ళి ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు విని భోంచనివరా రారా నువ్వు భోంచద్దు గాని రా. రారా కూర్చో. టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే ఆ పెద్దాయన నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సానా అడిగారండి బాబు. మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలే లచ్చించారు. లక్షించారే గాని రే ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పుందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి, ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి. అది